హాయ్ అండి. నేను మీ అను. ఈరోజు చికెన్ నగ్గెట్స్‌ని ఎలా చేయాలి? ఎంత క్రిస్పీగా చేయాలి? ఇవన్నీ మీకు నేను చాలా టిప్స్‌తో చూపించబోతున్నాను. ఇవి మీరు కూడా నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారనమాట. ఓకేనా? ఈ చికెన్ నగ్గెట్స్‌ని ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుందాము నగ్గెట్స్కి తగ్గట్టుగా. ఇలా చికెన్ మొత్తాన్ని ఈవెన్గా చికెన్ నగ్గెట్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా మనము కట్ చేసుకోవాలండి. పీసెస్లో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్లో మనము ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. కారం 3 టేబుల్ స్పూన్స్ నేను తీసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్నటువంటి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడరు నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈవెన్గా అన్నీ కూడా కొంచెం బాగా పడతాయి అన్నమాట. ఇలా కలిపిన చికెన్ని 15 to 20 మినిట్స్ మనము రెస్ట్ ఇవ్వాలి. క్రిస్పీనెస్ కోసం ఇవి కార్న్ఫ్లెక్స్ అండి. మన దగ్గర ఉంటాయి కదా, మనకి అందరి ఇళ్ళల్లోనూ ఉంటాయి కదా ఇవి కార్న్ఫ్లెక్స్. వీటిని మనము పౌడర్ చేసుకుందాము. ఎట్లా అంటే లైట్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లెక్స్ని చూస్తున్నారు కదా, పలుకుల్లాగా మనము పౌడర్ చేసుకోవాలి. చికెన్ నగ్గెట్స్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ చికెన్ నగ్గెట్స్ కోసం మనము ఇట్లా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఈ ఫ్లెక్స్లో ఇవి బాగా పట్టేటట్టుగా ఇట్లా కొంచెం అప్లై చేసి స్లోగా ఒక్కొక్కటి మనం ఇట్లా వేయాలండి. ఇట్లా ఒక్కొక్కటి మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినటువంటి చికెన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదా క్రిస్పీ చికెన్ నగ్గెట్స్ని ఎంత ఈజీగా ఎలా తయారు చేయాలో. ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు.